LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ప్రహసనంగా మారుతున్నాయి. 2014 నుంచి 19లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయన తరచూ ఢిల్లీ వెళ్లటం, హడావిడి చేయడం మినహా సాధించిందేవి కనిపించట్లేదు. అయినా పోయి రావాలే హస్తెనకు అన్నట్టుగా 21వ ఆయన మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు. గడిచిన ఏడాది కాలంగా ఏం సాధించారంటే చెప్పుకోవడానికి గొప్పగా ఏమీ కనిపించడం లేదు. ప్రతిసారి ఢిల్లీ బాట పట్టడం, కేంద్ర మంత్రులను కలవడం, రాష్ట్ర అభివృద్ధి తన అజెండా అని చెప్పడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిస్తే వారితో చర్చించిన అంశాలను ఎంపిక చేసుకున్న మీడియాకు మాత్రమే వివరించడం ఆయన స్టైల్. తాజాగా ఇవాళ మళ్లీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు 21 సార్లు ఢిల్లీ బాట పట్టిన చంద్రబాబు 5 సార్లు ప్రధాని మోదీని, 6 సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, 5 సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. వీరిని కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారని, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధానిని తాను నిర్మించబోతున్నట్లు ఎంపిక చేసుకున్న మీడియాకు చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే అప్పులు తప్ప ఆయన సాధించింది ఏమీ కనబడటం లేదు. ఇప్పటి వరకు అమరావతి పేరుతో 31,000 కోట్లు తీసుకున్నారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి 15,000 కోట్లు పొందారు. ఇవి గాక బడ్జెటేతర అప్పులు ఇప్పటి వరకు 19.410 కోట్లు. ఇక ప్రతి మంగళవారం అప్పులు సరే. విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరంపై గప్చుప్. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని ఇప్పటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదనే హామీని మాత్రం కేంద్రం నుంచి ఇప్పించలేకపోతున్నారు. అలాగే పోలవరం ఎత్తు తగ్గించినట్లు లోక్సభ సాక్షిగా బట్టబయలైనా దీనిపై నోరు మెదపడం లేదు. ఇదిలా ఉంటే కేంద్రంలో చక్రం తిప్పుతున్నారని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్డీఏ బిగ్ షాక్ ఇచ్చింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఎస్సీ వెనక్కు పంపింది. పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి, పర్యావరణ ప్రభావ అంచనాపై అధ్యయనం చేయడానికి నిబంధనల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చింది. గోదావరిలో వరద జలాల లభ్యతపై సిడబ్ల్యూసీతో సమగ్రంగా అధ్యయనం చేయించి లెక్క తేల్చాలని సిఫారసు చేసింది. దీంతో బనకచెర్లపై ఊదరగొట్టిన చంద్రబాబుకు ఇదొక బిగ్ షాక్ అనే చెప్పాలి.